ఈరోజు బుధవారం శ్రీరామనవమి. నేను మామూలుగా రాముల వారికిను అమ్మవారికి మాలలు తయారు చేస్తున్నా. విఘ్నేశ్వరుడి కోసం కూడా ఇదిగో ఈ గరికి కోస్తున్నాను. గరిక పాకి ఇలా పైకి వచ్చిన గరిక మాలకి మంచిది. వినాయకుడికి మాలైనా ఒక్క గరిక అయినా సరే ఇలా పాకింది గరిక మంచిది. ఎవరు తొక్కని స్థలంలో ఉన్నది. మాకు ఇది కలబందలో పాకింది. ఇది కొంచెం కోస్తున్నాను. రాముల వారి దయ వల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు శ్రీరామనవమి కదా, మాకు గుళ్ళో కళ్యాణం జరుగుతుంది. ఇవి పూలు తీసుకొచ్చాము కట్టడానికని. ఇంకా ఓపిక ఉంటే ఇంకా కొంచెం తెచ్చి కడతాను. పక్క దొడ్లలో వాళ్ళవి మా చెట్టు. ఇవి తులసమ్మ కొంచెం వేసవకాలం కదా, ఈ కాస్త దొరికినాయి రాముల వారికి కడదామని కోసా. ఈ మా దొడ్లోయే. ఈ గరిక కూడా మా దొడ్లోదే. వినాయకుడికి గరిక, మందార పూలు, కనకాంబరాలు, ఈ మాడపూడి సళ్ళకి ఇంకా పోస్తున్నాయి డిసెంబర్ పూలు. ఇవి కలిపి కనకాంబరాల్లో కడతాను. ఈ మాలలన్నీ తయారయ్యాక ఒకసారి చూపిస్తా. నేను స్నానం చేసి పూజ చేసుకుని మొదలుపెట్టాను ఈ పనులు. మొత్తం మాల కట్టడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడే కళ్యాణం చేయించుకునే వాళ్ళు మేళతాళాలతో వెళ్తున్నారు. ఇంకా ఈ మాలలో గుళ్ళో ఇచ్చేసి తయారయ్యి వెళ్ళాలి కళ్యాణం చూడటానికి. ఈ మాలని తయారు చేయటానికి ముగ్గురు కష్టం ఉంది. అంకులేమో పూలన్నీ కోసుకొచ్చి ఇచ్చారు. మాడపొడుసు అంకులు అందిస్తుంటే నేను మాల కట్టాను. చాలా 2 గంటల పైనే పట్టింది మాకు ఈ కనకాంబరం పూల మాల తయారు చేయటానికి. స్వామివారికి అలంకరించింది నాకు కుదిరితే మీకు పెడతాను వీడియో.